అనకాపల్లి జిల్లా కసింకోటలో సంచలనం కలిగించిన వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. అనకాపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్లో వివాహిత ఆత్మహత్యపై డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో వరకట్నం వేధింపులతో పాటు అత్త, మామ, ఆడపడుచులు వ్యక్తిగత వేధింపుల వల్ల మనస్తాపానికి గురై 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుందని విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్తమామ, ఆడపడుచులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని శ్రావణి తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయడం జరిగిందని శ్రావణి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామి నాయుడు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన మిర్యాల సుమ. ఈమెకు వచ్చేసి కసింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన పల్లివేళ్ల కృపాసాగర్. ఆయనతో 2019వ సంవత్సరంలో వివాహం జరిగింది. వివాహం జరిగే క్రమంలోనే 1 లక్ష రూపాయలు కట్నం, 1 లక్ష రూపాయలు సారి సామాను, 30,000 ఆడవచ్చు కట్నం వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దేర్ డిమాండ్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మనీ ఇవ్వడం జరిగింది. సబ్సిక్వెంట్గా కూడా వీళ్ళు అమ్మాయిని హెరాస్ చేయడం ఫర్ మనీ అండ్ డౌరీ చేయడం జరిగింది. సో ఆన్ దాట్ బేసిస్ దఫాలుగా కొంత అమౌంట్స్ ఫర్ దేర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి అన్నిటికీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్లీ ఎప్పుడైతే ఏమన్నా సిక్కున్నాడో అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నారు. సో అప్పుడు కూడా ఆమె డబ్బులు తీసుకుని 20,000 ఇస్తానని ప్రామిస్ చేశారు. అందులో 10,000 తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. లేటర్ కూడా